జైపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అడిగాడు జైపాలుడు. అప్పుడు అమ్మవారు వైదవ్యము గల కన్య కావలెనా, దీర్ఘాయుష్మంతుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును, ఇక్కడ గణపతి చెంతనే ఉన్న చ్యుతవృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమైంది. జైపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జైపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి శివుడు అని నామకరణం చేశారు. ఆ కుమారునికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారుడి ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహము చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి జయపాలుడు తన కుమారుడిని మేనమామతో కాశీకి పంపించాడు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోనికి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తారు కాబట్టి మా కుటుంబంలో ఎవరు వితంతువులు ఉండరు అని కోపంతో అన్నది. జైపాలుడి కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్యుడని అతని మేనమామకు తెలుసు. సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్ముడు అవుతాడని భావిస్తాడు. అతను ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి, శివుడనే బాలుడు మీ కూతురికి తగిన భర్త అని చాటుగా అంటాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదవ రూపంలో సుశీల కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్ముడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషము నివారించేందుకు ఒక మార్గము చెబుతాను విను.